జై వీరబ్రహ్మ జై గోవిందమంబసి 2026వ సంవత్సరం ధనస్సు రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. వచ్చినటువంటి ఫలితం 4. ఖచ్చితంగా చతుర్థ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల మానసికమైనటువంటి సంఘర్షణలు అధికమవుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. దైనందిన జీవితంలో ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అర్ధాష్టమ శని వల్ల కుటుంబపరమైన అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కొన్ని ఇబ్బందుల్ని మనం చూడబోతున్నాం. మనసు ప్రశాంతత లేకపోవటం, కుటుంబ పరిస్థితులు కూడా సరిగ్గా లేకపోవటం, అనుకున్నటువంటి పనులు కాకపోవటం ఆలస్యం అవుతుంది. ఒక ముఖ్యమైనటువంటి విషయంలో అనుకూలవంతమైనటువంటి ఫలితం వస్తుందని ఆశించినటువంటి మీకు చిట్ట చివరి నిమిషంలో సాంకేతికపరమైనటువంటి అంశాల దృష్ట్యా మీకు రావలసిన అవకాశం, ప్రయోజనాన్ని వేరొకరు చేజిక్కించుకోవటం మానసికంగా అశాంతికి కారణమయ్యేటువంటి అంశం. ఎంతో ప్రయత్నం చేస్తున్నాం, అనునిత్యం ప్రయత్నించినప్పటికీ కూడా అనుకున్నది జరగట్లేదన్నటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా ధనం రాకపోవటం, కొంతమంది వ్యక్తులతో, సన్నిహితులతో, మిత్రులతో అకారణంగా విరోధాలు ఏర్పడటం, సహకరించవలసినటువంటి వ్యక్తులతో కొంతమంది వేరొకరు చెప్పినటువంటి మాటని వారు వాస్తవం అనుకొని మనతో మిత్రత్వం కలిగినటువంటి వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో అపార్థం చేసుకుంటారు. కాబట్టి మనం పొరపాటు చేయకపోయినా కొన్ని అంశాలకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి, నిరాశ నిస్పృహలకి కారణమైనటువంటి ఇలాంటి సందర్భాలు ఉన్నప్పటికీ కూడా ధనుస్సు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపార సంస్థలు, సేవా సంస్థలు అభివృద్ధి పదంలో ఉంటాయి, ఆదాయం కూడా వస్తుంది. కానీ వ్యాపారాన్ని విస్తరించే సందర్భంలో ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు అవ్వచ్చు, రుణదాతల ఒత్తిడి అవ్వచ్చు, అధికంగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది.